జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ మరణించారు హెలికాప్టర్ ప్రమాదంలో. తనతో పాటు ప్రయాణించిన వాళ్ళు కూడా, అక్కడ విదేశాంగ మంత్రి కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా బ్రతికిన పరిస్థితి అక్కడ లేదు. అయితే దీనికి సంబంధించి వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని అక్కడి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, మరోవైపు దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య పడని సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇజ్రాయెల్ మాత్రం ఈ మరణానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ స్పష్టత అయితే ఇచ్చింది. ఇక మరోవైపు ఇరాన్ అధ్యక్షుడి మరణం తర్వాత కొంతమంది అక్కడ ఇరాన్లో స్థానికంగా సంబరాలు కూడా చేసుకున్నారు. నిజంగా ఈ సంబరాలకు గల కారణాలేంటి? మరోవైపు ఇరాన్తో భారత్ సత్సంబంధాలు కలిగిన దేశంగా ఉంది. ముఖ్యంగా చాబహార్ పోర్టుకు సంబంధించి కూడా మొన్నటికి మొన్న ఒక 10 సంవత్సరాల అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది అక్కడ చాబహార్ పోర్ట్లో భారత్ ఆపరేషన్స్ చేయడానికి. సో ఏ రకంగా చూసినా ఇరాన్తో భారత్ సత్సంబంధాలున్న సందర్భంలో ఇప్పుడు భారత్ కూడా ఇరాన్కు వెన్నుదన్నుగా ఉంటాను అంటోంది. మరి ఇరాన్ భారత్ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక ఈ సందర్భాన్ని గనక అనుకూలంగా తీసుకున్నట్లయితే చైనా ఏ విధంగా ప్రవర్తించబోతోంది? అండ్ ఇరాన్ భారత్ సంబంధాల విషయంలో ఆంక్షలు విధించడానికైనా వెనకాడబోము అంటూ అమెరికా ఒక హెచ్చరిక చేసిన నేపథ్యంలో అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఈరోజు పెద్దన్న పాత్ర పోషించే అమెరికా కూడా ఎటువంటి అడుగులు వేస్తోంది. అండ్ స్థానికంగా అక్కడ ఖొమేనీ తర్వాత అలాంటి స్థానంలోకి వెళ్ళగలిగిన పరిస్థితి ఇటు ఇబ్రహీం రైజీకి ఉన్నప్పటికీ ఈరోజు ఇబ్రహీం రైజీ లేనందున మరి అటు తర్వాత ఖొమైనీ స్థానం వారసత్వంగా ఎవరు తీసుకుంటారు? స్థానికంగా ఇరాన్లో సంస్కృతి పరంగా కూడా ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఇరాన్ భవిష్యత్ అంతా ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ కూడా మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. వారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా మామిడి గిరిధర్ గారు మీతో నేను స్టార్ట్ చేస్తా. సో ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనక ఒక 3 రకాల విషయాలు వినబడుతున్నాయండి. ఫస్ట్ థింగ్, మనం ఎలా మరణించాడు అనేది మాట్లాడుకుంటూనే, అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల, లేకపోతే మొసాద్ లాంటి సంస్థలు అనే కాన్స్పైరసీ ఒకటి నడవడం ఒకటి, రెండోది అక్కడే స్థానికంగా ఇరాన్లోనే కొంతమంది కుట్ర పన్ని ఇటువంటి కార్యక్రమానికి ఇది చేశారు, ప్లాన్ చేశారు అనేది ఒకటి వినబడుతోంది. సో ఈ ప్రమాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ దాని వెనక కారణాలని ఎలా విశ్లేషిస్తారు? రఘు గారు, మీకు, మురళీజీకి, మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. రఘుజీ, ఇది తప్పకుండా మీరు చెప్పిన కోణాలన్నీ ఉన్నాయి దీంట్లో. వాతావరణం అనుకూలించకపోవడం అన్నదే ముఖ్య కారణము అని చెప్పి ఇరాన్ ఇంతవరకు చెప్తూ వస్తున్నది. మరి దాని వెనకాల అది కాకుండా ఇంకేమైనా కుట్ర ఉన్నదా అని ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఆ శవాలను తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయాలి, తర్వాత ఆ రెక్కేజ్ ఏదైతే మన హెలికాప్టర్ పడిపోయిందో దాని శకలాలను మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ దాని మీద రీసెర్చ్ చేయాలి, దాంట్లో బ్లాక్ బాక్స్ తర్వాత మనకు డేటా రికార్డర్ ఉంటుంది, అవన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసి దాని డేటాని చూసి చెక్ చేసిన తర్వాత కానీ నిజంగా ఇది ఏదైనా సాబోటాజ్ జరిగిందా లేదా అది అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వల్ల కూలిపోయిందా అన్నది నిర్ధారించడం చాలా కష్టం ఇప్పుడు. అది ఇంజన్ 2 ఇంజన్స్ ఉన్నటువంటి హెలికాప్టర్ అని మనకు తెలుస్తున్నది. బెల్ హెలికాప్టర్ అంటున్నారు, అమెరికా సప్లై చేసింది అది. సో దానికి 2-3 కారణాలు. ఒకటి, ఇరాన్ మీద ఆంక్షలు విధించడం తోటి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు కానీ హెలికాప్టర్లు కానీ సర్వీసింగ్ అనేది చాలా కష్టంగా ఉన్నది. మరి అది ఏ కండిషన్ లో ఉందో మనకు తెలియదు. బహుశా అది నిజంగా ఎయిర్ వర్దీనెస్ ఉన్నదా, ఆకాశంలో ఎగిరేదానికి క్షమత ఉన్నదా లేదా అన్నది ఇవంతా ఇప్పుడు నిర్ధారించాలి. దాని ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేటర్స్ దాన్ని చెక్ చేస్తే కానీ మనం నిర్ధారించి చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇరాన్ కూడా రమారమి అదే కోణంలో వాళ్ళు చెప్తున్నారు. కుట్రలు అంటారా, కుట్రలకు తావు ఉన్నది, ఆస్కారం ఉన్నది. మీరు అన్నట్లు దానికి బహుశా ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చేసి ఉండొచ్చు. అలాగే మనకు అంతర్గతమైన శత్రువులు ఇరాన్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళైనా చేసి ఉండవచ్చు. కాబట్టి దీన్ని ఏమీ రూల్ అవుట్ చేయలేము. ఫర్ ఇన్స్టెన్స్ రష్యా దానిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది ఒక మిసైల్ అటాక్ వల్ల ఇది కూలిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అది మిసైల్ అటాక్ జరిగిందా లేదా ఎవరు చెప్పాలి? కంప్లీట్ దాని మొత్తం క్రాష్ సైట్ ని ఇన్వెస్టిగేట్ చేసి, ఆ హెలికాప్టర్ ఇన్వెస్టిగేట్ చేసి
నిజంగా మిసైల్ తగిలిందా లేదా అని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ నిర్ధారించేంత వరకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. అది రెండవది, హెలికాప్టర్లకు సంబంధించి ఒక వీక్నెస్ ఒకటి ఉన్నది. మనకు రేడియో తరంగాలతోటి, ఒక రేడియో ఫ్రీక్వెన్సీస్ తోటి వాటిని జామ్ చేసి కుప్పగూల్చేటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఉన్నది. ఇవి కొన్నిసార్లు ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేసినాయి, ఎస్పెషల్లీ చైనా. ఫర్ ఇన్స్టెన్స్, సెంకాకు ఐలాండ్స్ అని చెప్పేసి జపాన్ కు సంబంధించినటువంటి కొన్ని దీవులు, తైవాన్ కి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని దీవులను చైనా మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తుంది. అక్కడ చైనీస్ సబ్మరీన్స్ వెళ్తూ ఉంటే జపాన్ కి సంబంధించిన 2 హెలికాప్టర్లు సేమ్ ఇదే తరహా బెల్ హెలికాప్టర్స్ అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ సబ్మరీన్ ని వాళ్ళు ట్రాక్ చేస్తూ దాన్ని ఏం చేస్తుంది, ఇక్కడ గతివిధులు ఏంటి అని వాళ్ళు రికార్డ్ చేస్తూ ఆ ప్రాంతంలో సరిహద్దులో తిరుగుతుంటే ఉన్నట్టుండి 2 కుప్పగూలి సముద్రంలో పడిపోయాయి. సో ఆబ్వియస్లీ ఆ జామ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. అలాగే మన మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు మనకు కూనూరు దగ్గర తమిళనాడులో ఆయన హెలికాప్టర్ కూడా క్రాష్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం కూడా ఇది వాతావరణం వల్ల జరిగిందని చెప్పి వదిలేశారు. కానీ కొంతమంది ఇప్పుడు కూడా వాళ్ళ అనుమానాలు ఉన్నాయి. బహుశా చైనా ఏమైనా చేయించి ఉంటుందా, ఇటువంటి రేడియో ఫ్రీక్వెన్సీలు ప్రయోగం చేసి దాన్ని నిర్వీర్యం చేసి కింద క్రాష్ అయ్యేలాగా చేసిందా అని ప్రశ్నలు అయితే కొంతమంది లేవనెత్తారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో అలా జరిగింది అని తెలిసినా భారత ప్రభుత్వం కూడా బయట చెప్పదు. అలాగే ఈరోజు ఇరాన్ ప్రభుత్వం కూడా నిజంగా వాళ్ళకి కనుక ఏదైనా ఇటువంటి రేడియో అటాక్స్ కానీ లేదా లేజర్ అటాక్స్ కానీ ఏమైనా జరిగి అది కుప్పగూలిందంటే కనుక వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది పెద్ద విషయం. ఒప్పుకుంటే వాళ్ళలో వీక్నెస్ వాళ్ళు ఒప్పుకున్నట్లు అవుతుంది. అది ఏదో వెదర్ ప్రకృతి వల్ల కూలిపోయింది అని చెప్పి తర్వాత వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేసేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కానీ దీనికి కారణాలు మాత్రం ఈయనను అటాక్ చేయడానికి కారణాలు అందరికీ ఉన్నాయి. ఇజ్రాయెల్ కి సరే తెలిసిందే, ఇజ్రాయెల్ మీద వీళ్ళు డైరెక్ట్ గా దాడి చేశారు. ప్లస్ ఇండైరెక్ట్ గా హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ, హౌతీలకు కానీ ఇరానే వాళ్ళకు అండగా ఉంది. వాళ్ళకు ధన సహాయము, తర్వాత మనకు వస్తు సహాయం అంతా చేస్తున్నది. కాబట్టి బహుశా ఆయనని తీసేయవలసినటువంటి ఆవశ్యకత వీళ్ళకు ఉండవచ్చు. రెండవది, మనకు అజర్బైజాన్, ఏదైతే అజర్బైజాన్ ఇరాన్ సరిహద్దులో జరిగింది. ఇది అజర్బైజాన్ ఇజ్రాయెల్ యొక్క సమర్థనతోటి వాళ్ళు చాలా కొత్త టెక్నాలజీ తెచ్చుకుంటున్నారు. ఇజ్రాయెల్ కి అజర్బైజాన్ కి మధ్యలో మైత్రి చాలా గొప్పగా ఉన్నది. అజర్బైజాన్ యాక్చువల్ గా షియా దేశం అయినా కానీ ఇరాన్ కి అజర్బైజాన్ కి పడదు. ఇది చాలా పెక్యులర్ సిచ్యుయేషన్. అక్కడ ఇరాన్ వచ్చి క్రిస్టియన్ అర్మేనియన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే భారతదేశం కూడా అర్మేనియన్ సపోర్ట్ చేస్తాము. అజర్బైజాన్ వచ్చేసి టర్కీను, తర్వాత మనకు పాకిస్తాన్, ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడాను అజర్బైజాన్ ని సపోర్ట్ చేస్తున్నారు. సో మరి వీళ్ళందరూ అజర్బైజాన్ లో ఎవరైనా శక్తులను వాడుకొని ఇటువంటి దుశ్చర్య చేశారా అన్నది ఒక ప్రశ్న మనకు ఉండదు. అదే రోజు అమెరికాకు సంబంధించిన ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ బకు అన్నటువంటి వాళ్ళ క్యాపిటల్, అజర్బైజాన్ లో క్యాపిటల్ లో అది ల్యాండ్ అయింది. అది ఆ రోజు మరి దాంట్లో ఎక్విప్మెంట్ ఉంది, మరి అమెరికా చేయించిందా, దీన్ని కూడా మనం రూల్ అవుట్ చేయలేము. కాబట్టి ఇన్ని కోణాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ అంతర్గతమైన శత్రువులు చాలా మంది ఉన్నారు. ఇబ్రహీం రైసీని బుచ్చర్ ఆఫ్ తెహరాన్ అని పిలుస్తారు. అతను జడ్జిగా ఉన్నప్పుడు వేలాది మంది యువకులను ఉరికంబానికి ఎక్కించాడు. అతను వాళ్ళ వాళ్ళ షియా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వాళ్ళందరినీ చంపేసేటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చాడు. అతను చిన్న చిన్న పిల్లలందరూ కూడాను వాళ్ళ భవిష్యత్తు తరానికి సంబంధించినటువంటి యువతనంతా కూడాను వేల మందిని చంపించాడు అతను. కాబట్టి వాళ్ళలో తప్పకుండా ఒక విధమైన వ్యతిరేకత ఉండిండొచ్చు. రెండవది, రీసెంట్ గా రెండేళ్ల క్రితం మెహసా అమీనీ అని చెప్పేసి ఒక అమ్మాయి, చిన్న వయసు ఉన్నటువంటి 20 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయి హిజాబ్ లేకుండా తల మీద ఏం వేసుకోకుండా వెళ్తే ఆ మోరల్ పోలీస్ ఆ అమ్మాయిని బాగా కొట్టడం తోటి ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోయిన తర్వాత విస్తృతంగా ఇరాన్ లో ఒక జ్వాలలు రేగాయి. దీనికి వ్యతిరేకంగా అందరూ జుట్లు కత్తిరించుకోవడం, ఆ హిజాబ్ పగలబెట్టడం, ఇటువంటి చాలా చేశారు. సో వాళ్ళ మీద చాలా కఠినంగా వ్యవహరించి రమారమి 1000 మంది పైబడి వీళ్ళని ఉరికంబానికి ఎక్కించారు. కాబట్టి వాళ్ళలో ఎవరైనా ఇది చేయించారా, దీన్ని కూడా మనం రూల్ చేయలేం. అలాగే దాంట్లో దక్షిణ ప్రాంతంలో సున్నీ మెజారిటీ కొంతమంది ఉన్నారు.
దో అదంతా షియా అయినా కానీ కూడా దక్షిణ ప్రాంతంలో సున్నీ మెజారిటీ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కొంత గొడవలు జరిగింది కాబట్టి దీన్ని రూల్ అవుట్ చేయలేదు. అన్నిటికంటే లాస్ట్ సస్పెక్ట్ ఎవరు అంటే పాకిస్తాన్. మొన్ననే రీసెంట్ గానే ఇబ్రహీం రైసీ పాకిస్తాన్కి వెళ్ళొచ్చారు. పాకిస్తాన్ ఇరాన్ ఒకరి మీద ఒకరు పరస్పరంగా బాంబు దాడులు చేసుకున్నారు. బాంబు దాడులు చేసుకున్న కొద్ది వారాల తర్వాతే మళ్ళీ ఏదో శాంతి చర్చలు చేసుకుంటూ ఈయన ఇబ్రహీం రైసీ పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్ లో కొన్ని విశ్వసనీయ వర్గాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి పాకిస్తాన్ సహాయం కోరినట్టు తెలుస్తుంది. ఓకే, మరి ఆ సందర్భంగా మరి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని దాన్ని ఎగ్గొట్టడానికి ఏమైనా చేస్తున్నారా, లేదా ఇతర ఏమైనా వాళ్ళ కారణాలు ఉన్నాయా, అమెరికా వాళ్ళని చేయించిందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, చేయదలుచుకుంటే పాకిస్తాన్ కూడా చేసేటువంటి క్షమత పాకిస్తాన్ కూడా ఉంది. కాబట్టి క్యాన్వస్ పెద్దగా ఉన్నది. ఈ రోజు చనిపోయారు ఆయన, ఇమ్మీడియట్ గా ఏదో ఒక నిర్ణయానికి వచ్చేవలసిన ఆవశ్యకత లేదు మనకు. కానీ ఇవి ఉన్నాయని తెలుసుకుంటే చాలు. మనం ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం చెప్పినటువంటి వాదనను మనం తీసుకుందాము. అక్కడ ప్రకృతి వైపరీత్యం వల్ల ఆయన చనిపోయారని చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి అలాగే తీసుకుందాము. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అప్పుడు నిర్ధారిద్దాం దీన్ని ఎవరు బాధ్యులు, ఎలా చనిపోయారు, ఏంటి అన్నది తర్వాత మాట. అప్పుడు దాన్ని తెచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ.